ఎందుకు రాజస్థాన్లో యొక్క బ్రాహ్మణ్ని ముఖ్యమంత్రి చేసిండు? చెప్తావా దీనికి సమాధానం? అంతే అంటున్నా. మీకు సిగ్గుశరం లేదు. కొంతమంది లంబడోళ్ళకి సిగ్గుశరం లేకుండా పోయింది. కాంగ్రెస్ లో కూడా లంబడోళ్ళు చాలా మంది ఉన్నారే. రామచంద్ర నాయక్ ఉన్నాడు, లేకపోతే ఆయన పేరేంది, మన యొక్క మొన్న కార్పొరేట్ పదవి వచ్చింది, బెల్లయ్య నాయక్ ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారే. అలా కొంత నీలాంటి వాడు చెడబుట్టిండు కొంతమంది. ఆలోచించుకో బ్రదర్. మీకు ఎస్టీ హక్కును కల్పించిందే కాంగ్రెస్ రా అయ్యా. లంబడోళ్ళకి ఎస్టీ హక్కు కల్పించిందే కాంగ్రెస్. అయినా మీకు తిన్న తలలు ఉంచే రకం ఎట్లా తయారయ్యారా? మేము రాజస్థాన్ రాజులో ఎవరినే మాటలేం, కేవలం ఆర్యనే తిడుతున్నాం. అశోక్ నేత జై అన్నా, జై భీమ్, జై భీమ్ బ్రదర్, జై భీమ్. జై భీమ్రావ్ అంబేద్కర్, జై భీమ్రావ్ రామ్జీ సత్పల్ ఆయన పేరు. ఓకే, అంబేద్కర్ కాదు. మళ్ళీ అంబేద్కర్ అన్నది అది బ్రాహ్మణ్ది అవుతుంది.